ఇక వెలగపూడిలో P4 ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ కూడా చూద్దాం. గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో 50% కంటే బాగా చదువుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడా పోతే ఎవరన్నా వస్తారు, భార్యాభర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు. నేను అడుగుతున్నాను, భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకుండే తెలివితేటలు. ఇది ఒకే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం 33% రిజర్వేషన్లు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడో చెప్పాను అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని. అందుకే 180% పనిచేయాలి, ఆడబిడ్డలకు కూడా పని కల్పించాలి. గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు.